ఒక టీవీ అనేది 8% లాభానికి అమ్మాను. అంటే నేను ఒక 100 రూపాయలకు తీసుకుంటే 8 రూపాయలు లాభం వచ్చింది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 108. రైట్. మళ్ళీ లాభం ఎంత వచ్చింది? ఇంకో ట్రాన్సాక్షన్ 714 రూపాయలు ఎక్కువకు అమ్మితే నాకు 15% లాభం వచ్చింది. రైట్. 15% లాభం వచ్చింది. 15% లాభం వచ్చింది. ఇక్కడేమో 8% ఎక్స్ట్రా, ఇక్కడేమో 5% ఎక్స్ట్రా. తేడా ఎంత సార్? 7 రూపాయలు ఎక్స్ట్రా కమ్మాను. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు? 714 అన్నాడు. 7 దేంతోటి లబ్ధం చేస్తే నాకు 4 వస్తుంది. 7 రెండ్ల 14. అంటే ఆన్సర్ ఇక్కడ ఏదైతే క్వశ్చన్ ఉందో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 2 తోటి చెయ్యాలి. 100ది 18 రూపాయలు ఎక్స్ట్రాకి అమ్మితే 118. 7 రెండ్ల 14, 8 రెండ్ల 16. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 6 ఉండాలి. ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. ఆన్సర్ ఎంత? 12036. ఆన్సర్ ఎంత? 12. నాకెందుకు సార్ మిగతా క్యాలిక్యులేషన్లు? ఇవన్నీ కూడా ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్లు విత్ నో చేంజ్ ఇన్ న్యూమరికల్ వాల్యూస్. ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి చూసినా, ఎస్బీఐ చూసినా ఐడియా ఏంటంటే మీరు మొత్తం నంబర్ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు కనుక్కోమన్నాడయ్యా నిన్ను లెక్కల్లో ఎంఎస్సి పిహెచ్డి ఏమన్నా ఎగ్జామ్ రాస్తున్నావా? కాంపిటేటివ్ ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి కట్ ఆఫ్ క్లియర్ అయితే చాలు. కట్ ఆఫ్ క్లియర్ అయితే చాలు. అంటే నీకు 32 మార్కులు గనక ఎక్కువ వస్తే క్వాలిఫై అనుకో. కొంచెం ఆచితూచి ఆడు. పక్కకు పోయే బాల్ని ఇచ్చి ఆ కీపర్కి టచ్ చేపిస్తావు. కొంచెం తెలివిగా ఆడాలి. ఏదైనా గేమ్ని మనము తెలివిగా ఆడాలి. సిపి 8 రూపాయలు ఎక్కువ 108, 5 రూపాయలు ఎక్కువ 115. ఇక్కడ ఎంత ఎక్స్ట్రాకి అమ్మాడు? 7 ఎక్స్ట్రాకి అమ్మాడు. ఇవన్నీ క్యాల్కులేషన్లు 7 ఒకట్ల 7, 7 రెండ్ల 14 అవన్నీ నాకు నవ్వు అనిపిస్తాయి. దయచేసి పిల్లలకు అట్లా నేర్పిస్తే అట్లనే అలవాటు అయిపోతుంది. 7 రెండ్ల 14, 8 రెండ్ల 6. ఆర్ యూ ఆల్ విత్ మీ? ఈ సిరీస్ ఆఫ్ సెషన్స్ని ఎందుకనంటే నేను ఆల్మోస్ట్ 17 ఇయర్స్ క్యాట్ ఎగ్జామ్ ట్రైన్ చేశాను. తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసము నేను 1 ఇయర్ నుంచి చెప్తున్నాను. ట్రస్ట్ మీ, నేను అనుభవంతో చెప్తున్నాను సార్. రైట్. నేనైతే యాప్టిట్యూడ్ని లాజికల్గా చెప్తాను. మీరు ఆర్ఎస్ అగర్వాల్ పద్ధతిలో టెక్స్ట్ బుక్లో రాసుకుంటూ వస్తే ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. ఒక మ్యాథ్స్ని ఆలోచన దృక్పథాన్ని పెంచే ఒక టూల్గా ఆలోచిస్తే మ్యాథ్స్ని ఎంజాయ్ చేస్తారు. మ్యాథ్స్ అయినా, రీజనింగ్ అయినా, డేటా ఇంటర్ప్రిటేషన్ అయినా తెలివితోటి క్వశ్చన్ని సాల్వ్ చేయాలి సార్. ఆర్ యు ఆల్ విత్ మీ?